హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ బంధం 7వ భాగాన్ని వినీతాం. రిషి తన్వి పక్కకొచ్చి ఏమైంది మేడం, ఏం ఆలోచిస్తున్నారు అంటాడు. తనకి అతి సమీపంలో వినిపించిన రిషి వాయిస్కి తన్వి ఉలిక్కిపడి తల పక్కకి తిప్పుతుంది. రిషి అప్పుడే నేహాని ఎత్తుకోవడానికి ముందుకు వంగడంతో తన్వి పెదవులు రిషి మెడని తాకుతాయి. అనుకోని పరిణామానికి ఇద్దరు షాక్ అవుతారు. తన్వి వెచ్చటి ఊపిరి రిషిని తాకడంతో వేరే లోకానికి వెళ్ళిపోతాడు. అలానే కళ్ళు మూసుకుని ఉండిపోతాడు. తన్వి కూడా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. ఇంతలో నేహ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ఇద్దరు దూరం జరుగుతారు. తన్వి అక్కడ ఉండలేక తన రూమ్లోకి వెళ్ళి అదురుతున్న గుండెని అదుపు చేసుకుంటోంది. రిషి అక్కడే సోఫాలో కూర్చొని మెడ మీద తడుముకుంటూ చిన్నగా నవ్వుకుంటాడు. డాడా, ఏమైంది నవ్వుతున్నావు అని అడుగుతుంది నేహ రిషి వైపే చూస్తూ. ఏం లేదు బంగారం, ఏదో గుర్తుకొచ్చింది. సరేలే కానీ మీ ఫ్రెండ్ నేర్పించిన రైమ్స్ చెప్పు అంటాడు రిషి. నేహ కూడా నవ్వుకుంటూ రిషికి అవన్నీ చెప్తూ ఉంది. రిషి ఒక పక్కన నేహ చెప్పే వింటూనే ఇంకో పక్కన తన్వి కోసం చూస్తూ ఉంటాడు. కొంచెంసేపటికి బయటకు వచ్చిన తన్వి రిషి వైపు చూడకుండా పక్కకు చూస్తూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. బంగారం, నువ్వు వెళ్ళి డాడ్ రూమ్లో ఉన్న బ్లూ కలర్ ఫైల్ తీసుకొని రాపో అంటాడు రిషి. నేహ అలాగే అని చెప్పి రిషి రూమ్లోకి వెళ్తుంది. రిషి చిన్నగా కిచెన్లోకి వెళ్ళి గుమ్మాని కానుకొని తన్వి చేసే పనులు చూస్తూ ఉంటాడు. అసలు అక్కడికి ఒక మనిషి వచ్చాడని కూడా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. హలో మేడం, ఇక్కడికి ఒక మనిషి వచ్చాడని కూడా పట్టించుకోకపోతే ఎలా అంటాడు రిషి నవ్వుతూ. అయ్యో చూడలేదు సార్, ఏం కావాలి అని అడుగుతుంది తన్వి కంగారుగా. ఏం వద్దులే కానీ ఇంతకీ ఏమంట చేస్తున్నావు అని అడుగుతాడు రిషి తన్వికి దగ్గరగా వస్తూ. నేహ టమోటా రైస్ చేయమని అడిగింది సార్, అందుకే అది చేస్తున్నాను అంటుంది తన్వి చిన్నగా. ఓ, నేహ కోసం టమోటా రైస్ చేస్తున్నావు, బాగానే ఉంది. మరి నా కోసం ఏం చేస్తావు అని అడుగుతాడు రిషి. ఏం చేయమంటారు సార్ అంటుంది తన్వి రిషి వైపే చూస్తూ. నీకు ఎక్కువ ఏది బాగా చేయడం వస్తే అది చెయ్యి, బట్ నాకు టేస్టీగా ఉండాలి అంటాడు రిషి. అలాగే సార్ అంటుంది తన్వి చిన్నగా. రిషి తన్వికి ఇంకా దగ్గరగా వచ్చి, ఇంకొకసారి సార్ అన్నావు అనుకో, ఆ సార్ అనే పదాన్ని రాకుండా నీ నోటికి తాళం వేస్తాను అంటాడు రిషి తన పెదవుల వైపే చూస్తూ. తన్వి కళ్ళు పెద్దవి చేసి మరీ రిషి వైపే చూస్తూ ఉంటుంది. సరదాగా అనుకున్నావేమో, కాదు, నేనంటే ఖచ్చితంగా చేస్తాను అంటాడు రిషి అక్కడున్న హనీ బాటిల్లున్న హనీ ఒక స్పూన్ తింటూ. వామ్మో, ఇతనేంటి ఇలా చేస్తున్నాడు, పైగా డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తున్నాడు. అతను అలా అన్నాడా లేక నేను అలా అనుకుంటున్నానా? లేదు, తను అదే అన్నాడు. కానీ రిషి ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కదా, అది కూడా నాతో. ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తల్లో నేను ఉండాలి అనుకుంటూ ఉంటుంది తన్వి. ఆ బ్రెయిన్ ఉన్నదే కొంచెం, దాన్ని ఎక్కువ వాడేస్తే అది కూడా అరిగిపోతుంది అంటాడు రిషి నవ్వుతూ. తన్వి అలిగినట్టు మొహం పెట్టుకుని రిషి వైపే చూస్తుంది. సరదాగా అన్నానులే కానీ ఏదో ఒకటి చెయ్యి, ఆకలిస్తుంది అంటాడు రిషి. రిషి ఆకలి అనగానే తన్వి కంగారుగా వంట స్టార్ట్ చేస్తుంది. ఇంతలో నేహ పిలుపుతో బయటకొచ్చి తన పక్కన తనతో కూర్చొని ఆడుతూ ఉంటాడు. తర్వాత సులోచన గారు కూడా రావడంతో ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. తన్వి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసి రిషిని పిలుస్తుంది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా తన్వి, అందరం కలిసే తిందాం అంటాడు రిషి. తన్వి కూడా సరే అని ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. తర్వాత నలుగురు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. తర్వాత సులోచన గారు పడుకోవడానికి వెళ్ళిపోతే రిషి నేహాని పడుకోబెడుతూ ఉంటాడు. మీకు నేహ అంటే చాలా ఇష్టం కదా అంటుంది తన్వి చిన్నగా. ఇష్టం మాత్రమే కాదు, ప్రాణం. ఇంకా చెప్పాలంటే అంతకు మించి అంటాడు రిషి నేహ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. తన్వి ఇద్దరిని అలానే చూస్తూ ఉంటుంది. నీకు తెలుసా, నేహ పుట్టగానే నేనే ఎత్తుకున్నాను. ఆ క్షణం నేనే ప్రపంచాన్ని జయించినట్టు అనిపించింది. ఆ క్షణం అలా ఆగిపోతే బాగుండు అనిపించింది. ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం కూడా నా అరచేతుల్లో ఉన్నట్టు అనిపించి అని అంటాడు రిషి ఎమోషనల్గా. ఆ మాటలు వింటూ తన్వి కూడా ఎమోషనల్ అవుతుంది. నీకు తెలుసా తన్వి, అసలు నేహ రాకముందు నా లైఫే వేరే, కానీ నేహ వచ్చాక నా లైఫ్ మొత్తం మారిపోయింది. ఇంతకుముందున్న రిషికి ఇప్పుడు నీ ముందున్న రిషికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పట్లో రిషికి కోపం తప్ప ఏమీ తెలియదు, కానీ ఇప్పుడు నీ ముందున్న రిషికి కోపం కూడా తక్కువగా వస్తుంది అంటాడు రిషి. నాకు తెలుసు రిషి, నీ గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు. కానీ నువ్వు ఇలా మారడానికి కారణం తెలియదు, కానీ ఇప్పుడు అర్థమైంది నీ మార్పుకి కారణం నేహ అని. థ్యాంక్స్ నేహ బంగారం, నా రిషిని ఇలా మార్చినందుకు అని అనుకుంటూ నేహ తల నిమురుతూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు తన్వి అంటాడు రిషి. ఏం లేదు సార్ అంటుంది తన్వి ప్లీజ్ సార్ అనుకో, ఎందుకో మన మధ్యలో చాలా దూరం ఉన్నట్టు అనిపిస్తుంది, అది నాకు నచ్చడం లేదు అంటాడు రిషి. మనం ఎప్పుడు దగ్గరగా ఉన్నామని ఇప్పుడు దూరం ఉన్నట్టు అనిపిస్తుంది సార్,
అంటుంది తన్వి రిషి వైపు చూస్తూ. ఐ డోంట్ నో, బట్ నాకు నచ్చడం లేదు, ఇది ఫైనల్, ఇంకోసారి సార్ అని పిలువకు అని చెప్పేసి నేహాని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు. తన్వి అక్కడే కూర్చొని రిషి వెళ్ళని వైపే చూస్తూ, నేను కూడా ఇంతకు ముందు ఉన్నట్టు లేని రిషి, చాలా మారిపోయాను. నిజానికి ఈ మార్పుకి కారణం నువ్వే. నీ వల్ల నేను చాలా మారాను, కానీ ఈ విషయం నీకు తెలియదు. ఒక్క ఇన్సిడెంట్ వల్ల మన లైఫ్ మొత్తం మారిపోయింది రిషి. ఆ రోజు అది జరగకపోతే బాగుండేదేమో. అవును, నేహ పుట్టినప్పుడు రిషి ఎత్తుకున్నాడు అంటే మరి వాళ్ళమ్మ ఏమైనట్టు? అసలు రిషి కూడా ఆమె గురించి ఎందుకు చెప్పడం లేదు? ఎలా తెలుసుకోవాలి నేహ వాళ్ళ అమ్మ గురించి? ఎవరినైనా అడుగుదామంటే మళ్ళీ లేనిపోని గొడవలు వస్తాయి. అందుకే నేను ఎలా అయినా తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. కొంచెంసేపటికి నిద్ర వచ్చి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ డోర్ కొడుతున్న సౌండ్కి లేచొచ్చి డోర్ ఓపెన్ చేసిన తన్వికి ఎదురుగా రిషి ఉంటాడు. ఏమైంది, ఏం కావాలి అని అడుగుతుంది తన్వి అయోమయంగా. నాకేం వద్దులే కానీ ఇవిగో ఈ కవర్స్ తీసుకో అంటాడు రిషి. ఏంటివి అంటుంది తన్వి ఆ కవర్స్ వైపే చూస్తూ. ఇక్కడే చెప్పమంటావా లేక లోపలికి రానిస్తావా అంటాడు రిషి. హో సారీ, రండి లోపలికి అని పక్కకు జరుగుతుంది. రిషి సోఫాలో కూర్చొని, ఇవి నీకోసం డ్రెస్సెస్, నిజానికి ఎప్పుడో ఇద్దామనుకున్నాను బట్ కుదరలేదు, అందుకే ఇప్పుడు ఇస్తున్నాను అంటాడు రిషి. నా కోసమా ఇవి? మీరెప్పుడు తీసుకున్నారు అంటుంది తన్వి అతని వైపే చూస్తూ. చూడు తన్వి, ఇప్పుడు నువ్వు వేసుకుంటున్న డ్రెస్సెస్ మా చెల్లి కోసం అమ్మ తీసుకున్నవి, కానీ తనకి అమెరికా నుంచి రావటం కుదరక అసలు ఒక్కసారి కూడా వేసుకోలేదు. కానీ ఇప్పుడు నేను తెచ్చినవి నేను నీ కోసం తీసుకున్నవి అని అంటాడు రిషి. మీరు నా కోసం తీసుకున్నారా? కానీ ఎప్పుడు అని అడుగుతుంది తన్వి రిషి వైపు ఆశ్చర్యంగా చూస్తూ. ఎప్పుడు అంటే ఏం చెప్తాం, నేహాకి షాపింగ్కి వెళ్ళినప్పుడు తను నీకు కూడా తీసుకోమని గొడవ చేసింది, అందుకే తీసుకున్నాను అంటాడు రిషి. హో అవునా, థ్యాంక్స్ సార్ అంటుంది తన్వి చిన్నగా. అది సరే కానీ నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా అంటాడు రిషి తన్వి వైపే చూస్తూ. చెప్పేదైతే చెప్తాను సార్ అంటుంది తన్వి. నువ్వేం చదువుకున్నావు, ఇంతకుముందు ఏం చేసేదానివి అని అడుగుతాడు రిషి. రిషి అలా అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయని తన్వి షాక్ అయి అతని వైపే చూస్తుంది. ఏమైంది మేడం, నేనేదో ఫస్ట్ క్లాస్ పిల్లాడికి 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్టు అంతలా షాక్ అయ్యారు అంటాడు రిషి నవ్వుతూ. ఏం లేదు సార్, నేను ఎంబీఏ చేశాను అంటుంది తన్వి. వాట్, ఎంబీఏ చేసి ఇక్కడ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నావా, అది కూడా ప్లే స్కూల్ టీచరా అంటాడు రిషి షాక్ అయి. అదేంటి సార్, ఎంబీఏ చేసినంత మాత్రాన స్కూల్ టీచర్ అవ్వకూడదని రూల్ ఎక్కడైనా ఉందా అని అడుగుతుంది తన్వి వెట్టకారంగా. ఆహా అలా కాదు మేడం, మామూలుగా అడిగాను అంటాడు రిషి నవ్వుతూ. నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం, అందుకని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నాకు పిల్లలంటే చాలా ఇష్టం, అందుకే ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను అంటుంది తన్వి. ఓహో అవునా, ఇంతకీ నువ్వు ఏ కాలేజీలో చదివావు అని అడుగుతాడు రిషి. అబ్బా ఏంటి ఇతను అడిగిందే అడిగి చంపుతున్నాడు. ఇప్పుడు నేను కాలేజీ పేరు చెప్తే ఇతనికి నా గురించి తెలిసిపోతుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది తన్వి. ఇంతలో డాడా అని నేహా పిలుపుతో రిషి తల తిప్పి చూస్తాడు. నేహా తన్వి గది ముందు నుంచి ఉంటుంది. అమ్మయ్య బంగారం, థ్యాంక్స్ నాన్న, నీ వల్ల ఈరోజు నేను సేవ్ అయ్యాను అనుకుంటుంది తన్వి. రిషి నేహా దగ్గరికి వెళ్తాడు. ఏంటి నా బంగారం అప్పుడే లేచేసింది అని అడుగుతాడు రిషి నవ్వుతూ నేహాని ఎత్తుకుని. నీ ఫోన్ రింగ్ అవుతుంది డాడా, అందుకే లేచాను అంటుంది నేహా నిద్ర మత్తులో రిషి భుజంపై వాలి. అచ్చో కన్నా, నా ఫోన్ నిన్ను డిస్టర్బ్ చేసిందా అంటాడు రిషి నేహా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. తన ఫోన్ మళ్ళీ రింగ్ అవడంతో తీసి చూస్తాడు. అది అమెరికా నుంచి తన చెల్లి చేస్తూ ఉంటుంది. కాల్ లిఫ్ట్ చేసి, హలో బంగారం ఎలా ఉన్నావు అని అడుగుతాడు రిషి నవ్వుతూ. నేను బాగున్నాను అన్నయ్య, మీరెలా ఉన్నారు, అమ్మ ఎలా ఉంది అంటుంది చాందిని. ఫైన్ రా, అందరం బాగున్నాం అంటాడు రిషి. అన్నయ్య వీడియో కాల్ ఆన్ చేయవా, పిల్లలు నిన్ను చూడాలి అంటున్నారు అంటుంది చాందిని. రిషి సులోచన గారిని కూడా పిలిచి వీడియో కాల్ చేస్తాడు. హలో మామా అంటారు చాందిని వాళ్ళ పిల్లలు. హలో బంగారులు ఎలా ఉన్నారు అంటారు రిషి ప్రేమగా వాళ్ళని చూస్తూ. బాగున్నాం మామ అంటారు. సరే, మమ్మీని ఇబ్బంది పెడుతున్నారా అంటాడు రిషి. నో మామ, అస్సలు పెట్టడం లేదు, కావాలంటే మమ్మీని అడుగు అంటారు ఇద్దరు ఒకేసారి. నిజమే అన్నయ్య, నన్నేమి ఇబ్బంది పెట్టడం లేదు అంటుంది చాందిని నవ్వుతూ. మరే మీ చెల్లిని ఇబ్బంది పెట్టడం లేదు కానీ నన్ను మాత్రం ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అంటాడు. అప్పుడే ఫ్రేమ్లోకి వచ్చిన మనోజ్. హలో బావా ఎలా ఉన్నావు అని అడుగుతాడు రిషి నవ్వుతూ. ఇదిగో మీ చెల్లి చెప్పించే వంటలు చేస్తూ కుక్కులాగా ఉన్నాను అంటాడు మనోజ్ నీరసంగా మొహం పెట్టుకుని. ఆహా ఏంటి బావా, మా చెల్లి నీతో వంట కూడా చేపిస్తుందా అంటాడు రిషి నవ్వుతూ. ఈ లాక్డౌన్ పుణ్యమా అని హౌస్ హస్బెండ్ లాగా అయింది నా పరిస్థితి,
అంటాడు మనోజ్ దీనంగా మొహం పెట్టుకుని. ఆహా, హౌస్ హస్బెండ్ ఏంటి బావా అంటాడు రిషి నవ్వుతూ. ఇంట్లో ఉండి అన్ని పనులు చేసుకునే ఆడవాళ్ళని హౌస్ వైఫ్ అని ఎలా అంటామో ఇక్కడ కూడా బట్టలు మడత పెడుతూ గిన్నెలు కడుగుతూ వంట చేసుకుంటూ నేను కూడా హౌస్ హస్బెండ్ అయ్యాను అని అంటాడు మనోజ్ నవ్వుతూ. ఆ మాటలకి అందరూ నవ్వుతారు. రిషి వాళ్ళతో మాట్లాడుతూనే తన్వి కోసం అని చుట్టూ చూస్తాడు. కానీ అక్కడ తన్వి కనిపించకపోవడంతో గదిలోకి వెళ్ళిపోయిందేమో అనుకుంటాడు రిషి. వీడియో కాల్ చేయగానే కనిపించిన అమ్మాయిని చూసి రిషి చెల్లి అనుకుంటుంది. రిషికి ఆమెకి చాలా వరకు పోలికలున్నాయి. తర్వాత పిల్లల్ని చూడగానే తన పిల్లలని అర్థమవుతుంది. వాళ్ళని నవ్వుతూ చూస్తుంది. అప్పుడే ఫ్రేమ్లోకి వచ్చిన మనోజ్ని చూసి షాక్ అవుతుంది. తను చూస్తుంది నిజమో కాదో అర్థం కాక అయోమయంగా వాళ్ళని చూస్తుంది. తర్వాత అక్కడ ఉండలేక కన్నీళ్లతో రూమ్లోకి వచ్చేస్తుంది. డోర్ లాక్ చేసి బెడ్ మీద పడుకుని ఏడుస్తూ ఉంటుంది. తనకంతా గందరగోళంగా ఉంటుంది. అసలు తన కళ్ళను తనే నమ్మలేకపోతుంది. అలా ఎంతసేపు ఏడుస్తుందో తనకే తెలియలేదు. తర్వాత సులోచన గారి పిలుపుతో ఫ్రెష్ అయి బయటికి వస్తుంది. ఏమైంది తన్వి, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు రిషి కంగారుగా. ఏం లేదు సార్, కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే అలా ఉన్నాను అంటుంది తన్వి చిన్నగా. అవునా, ఇప్పుడు ఎలా ఉంది, ట్యాబ్లెట్లు ఏమన్నా ఇవ్వనా అని అడుగుతాడు రిషి. వద్దు సార్, కాఫీ తాగితే సెట్ అయిపోతుంది అని చెప్పి ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్తుంది. వెళ్తున్న తన్వి వైపే చూస్తూ ఏమైంది తనకి, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, సడన్గా ఏమైంది అని అనుకుంటూ అక్కడే హాల్లో కూర్చుంటాడు. తన్వి కిచెన్లో పనిచేస్తుందనే కానీ తన ఆలోచనలన్నీ కూడా వీడియో కాల్లో చూసిన మనోజ్ మీదనే ఉంటాయి. అసలు ఇది ఎలా సాధ్యం, అంటే అప్పుడు వాళ్ళు చెప్పిందంత అబద్ధమా, అసలు తనతో రిషి వాళ్ళ చెల్లికి ఎలా పెళ్ళైంది, అంటే రిషికి నా గురించి తెలిసే ఉంటుంది కదా, తెలిసి కూడా నన్ను ఏమీ అడగలేదా, లేక అతనికి నా గురించి ఏమీ తెలీదా? ఒకసారి రిషిని అడిగితే వద్దు, అతనికి లేనిపోని అనుమానాలు వస్తాయి. ఇప్పటికే చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియక నేను టెన్షన్ పడుతుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైంది నా టెన్షన్. అసలు వాళ్ళు అమెరికా ఎప్పుడు వెళ్ళారు, వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా నేహ అంత ఏజే ఉన్నట్టుగా ఉంది. అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారా, వాళ్ళది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా? వామ్మో, ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికి తెలియాలి, నాకేం అర్థం కావడం లేదు. ఏదేమైనా ఈ లాక్డౌన్ అవ్వగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇక్కడికి రాకూడదు, అసలు రిషికి ఎదురుపడకూడదు అని తనలోనే తాను అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పాలు మాడుతున్న వాసన రావడంతో తల తిప్పి చూస్తుంది. పాలు అన్నీ పొంగిపోయి గిన్నె మాడుతూ ఉంటుంది. తన్వి కంగారులో చూసుకోకుండా ఆ గిన్నె 2 చేతులతో పట్టుకుంటుంది. బౌల్ చాలా వేడిగా ఉండడంతో తన చేతులు కాలిపోయి గట్టిగా అమ్మా అనరిచి ఆ బౌల్ పడేస్తుంది. హాల్లో తన్వి గురించి ఆలోచిస్తున్న రిషి ఆమె అరుపు వినిపించడంతో కంగారుగా కిచెన్లోకి వస్తాడు. అక్కడ తన్వి తన చేతులను ఊదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తన్వి ఏమైంది అని అడుగుతాడు రిషి తన ముందుకొచ్చి. తన్వి ఏడుస్తూ తన చేతుల వైపే చూసుకుంటూ ఉంటుంది. రిషి కూడా ఆమె చేతులను చూసి అవి బాగా కాలటంతో ఆమె తీసుకుని హాల్లోకి వచ్చి సులోచన గారిని ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురామంటాడు. ఆవిడ కూడా వెంటనే ఆ కిట్ తీసుకుని వస్తారు. అందులో బర్నలుంటే అది ఆమె చేతులకు అప్లై చేస్తూ ఉంటాడు. తన్వి ఏడుస్తూ ఉంటుంది. నేహ కూడా సులోచన గారిని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. బంగారం, తన్వికి ఏం కాలేదు నాన్న, చూడు, నువ్వు ఏడవకు అంటారు సులోచన గారు. రిషి మాత్రం కనీసం తల కూడా ఎత్తకుండా జాగ్రత్తగా బర్నర్లు రాస్తూ ఉంటాడు. అమ్మ, నువ్వు వెళ్ళి కిచెన్లో స్టవ్ ఆఫ్ చేసి ఉందో లేదో చూసేసరా అంటాడు రిషి తల తిప్పకుండా. హా, అలాగే నాన్న అని చెప్పి ఆవిడ కిచెన్లోకి వెళ్తారు. సార్, నాకేం కాలేదు అంటుంది చిన్నగా తన్వి. నువ్వు మాట్లాడక, అసలు ఏం ఆలోచిస్తున్నావు, అది కూడా కిచెన్లో అంటాడు రిషి కోపంగా ఆమె వైపే చూస్తూ. అతని కళ్ళల్లో నీళ్లు ఉండడం చూసి తన్వి షాక్ అవుతుంది. చూడు తన్వి, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే ఊరుకునేది లేదు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్తున్న రిషి వైపే చూస్తూ అలాగే ఉండిపోయింది. తన్వి, అమ్మ తన్వి, ఏం ఆలోచిస్తున్నావు కిచెన్లో, అసలు అక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసు కదా, అలాంటిది నువ్వు ఇలా అశ్రద్ధగా ఉండడం ఏంటి అంటారు సులోచన గారు. సారీ ఆంటీ, ఏదో ఆలోచిస్తూ ఉన్నాను, అందుకే చూసుకోకుండా అలా అయింది అంటుంది తన్వి చిన్నగా. ఏం ఆలోచనలో ఏమో, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, ఇప్పుడు చిన్న దెబ్బతో పోయింది, అదే ఇంకొంచెం నిర్లక్ష్యంగా ఉంటే ఎంత ప్రమాదం జరిగేది అని అంటారు సులోచన గారు. చూసుకోలేదా ఆంటీ, ఇంకెప్పుడు ఇలా అవ్వనివ్వను అంటుంది తన్వి చిన్నగా. నా ఉద్దేశం వేరే ఏమీ కాదు తల్లి, నీకేమైనా అవుతుందేమోననే బాధ మాత్రమే అంటారు సులోచన గారు. నాకు అర్థమైందా ఆంటీ, నేను జాగ్రత్తగానే ఉండాలి అంటుంది తన్వి. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో తల్లి, నేను కాఫీ పెడతానులే అంటారు ఆవిడ. నాకు ఇప్పుడే ఏమీ వద్దా ఆంటీ, కావాలంటే తర్వాత అడుగుతాను అంటుంది. సరే, నీ ఇష్టం. బంగారం, నువ్వు అల్లరి చేయకు, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను అని చెప్పి నేహాని అక్కడే వదిలి ఆవిడ కిచెన్లోకి వెళ్తారు. తన్వి, నీకు పెయిన్గా ఉందా అంటుంది నేహ ఏడుపు మొహం పెట్టుకుని. లేదు బంగారం, మీ డాడా క్రీమ్ రాశారు కదా, చల్లగా ఉంది అంటుంది తన్వి చిన్నగా నవ్వుతూ. హో అవునా, అయినా నాకు చాలా భయం వేసింది తెలుసా, నువ్వు ఏడుస్తూ ఉండేసరికి
అంటుంది నేహ అమాయకంగా మొహం పెట్టుకుని. సారీ బంగారం, చూసుకోలేదు, అందుకే నిన్ను కూడా బాధ పెట్టాను అంటుంది తన్వి గిల్టీగా. తర్వాత తన్వి నేహ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. తన్వి నేహతో మాట్లాడుతూనే రిషి కోసం చూస్తుంది. కానీ రిషి తన రూమ్ నుంచి బయటికి రాకపోవడం చూసి బాధపడుతుంది. అసలు నీ కళ్ళలో నీళ్ళెందుకు వచ్చాయి రిషి? నేను నీకు ఏమీ కాను కదా, అలాంటిది నాకు దెబ్బ తగిలితే నీకెందుకు బాధ? నాకు తెలిసినప్పటి నుంచి కూడా నువ్వు ఏ రోజు కంటతడి పెట్టలేదే, కానీ ఇప్పుడు నా కోసం పెట్టావు, ఎందుకు రిషి? అసలు నీ మనసులో ఏముందని ఆలోచిస్తూ ఉంటుంది తన్వి. రా తన్వి, టిఫిన్ చేద్దు కానీ అంటారు సులోచన గారు. నాకు ఆకలిగా లేదంటే నేను తర్వాత తింటాను అంటుంది తన్వి చిన్నగా. ఏ మళ్ళీ ఎక్కడ కాల్చుకోవాలో తెలియక కడుపు కాల్చుకుందాం అనుకుంటున్నావా అంటాడు రిషి వెటకారంగా రూమ్లో నుంచి బయటకు వస్తూ. తన్వి రిషి వైపు కోపంగా చూస్తుంది. రే ఏంట్రా మాటలు అంటారు సులోచన గారు తన్వి ఫీల్ అవుతుందేమని. లేకపోతే ఏంటమ్మా, కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అలాంటిది ఎంత నిర్లక్ష్యంగా ఉందో చూడు, పైగా ఆకలి గడపడం లేదంట, ఇంకా ఏమనుకోవాలమ్మా అంటాడు రిషి. నేనేమన్నా కావాలని చేశానా, నా మీద అరుస్తున్నారు అంటుంది తన్వి. చిన్నగా అన్నా కూడా గట్టిగా అంటుంది. ఏంటి నోరులేస్తుంది అంటాడు రిషి కోపంగా. అతని కోపం చూసి మూతి ముడుచుకుని కూర్చుంటుంది. అమ్మా తన్వి, నువ్వు వాడి మాటలు పట్టించుకోకు, నువ్వు ఇలారా, నీకు నేను తినిపిస్తాను అంటారు సులోచన గారు. తన్వి మొహమాటంగానే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. ఆవిడ రిషికి ప్లేట్లో పెట్టి తన్వికి తినిపిస్తూ ఉంటారు. ఆవిడ అలా పెట్టడంతో తన్వికి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఏంటమ్మా కన్నీళ్ళు అని అడుగుతారు సులోచన గారు కంగారుగా. ఏం లేదాంటీ, మా అమ్మ గుర్తుకొచ్చింది అంటుంది తన్వి కళ్ళు తుడుచుకుంటూ. అయ్యో అవునా, మీ అమ్మ నాన్నలు ఏం చేస్తూ ఉంటారమ్మా అని అడుగుతారు సులోచన గారు. నాకెవరూ లేరు ఆంటీ అంటుంది తన్వి బాధ నిండిన గొంతుతో. సులోచన గారు బాధగా తన్వి వైపే చూస్తూ ఉంటారు. రిషి నేహాకి తినిపిస్తూ తన్వి వైపే చూస్తూ ఉంటాడు. ఆమె ఏడవడం రిషికి నచ్చదు. అందుకే నేహాకి తన్వి దగ్గరికి వెళ్ళమని సైకిల్ చేస్తాడు. నేహ కూడా అవి అర్థం చేసుకుని తన్వి దగ్గరికి వెళ్ళి తనని డైవర్ట్ చేస్తుంది. నేహ అల్లరికి తన్వి కూడా తన బాధను మర్చిపోయి సులోచన గారు పెట్టే తింటూ ఉంటుంది. తనకి ఎవరూ లేరా, అందుకే ఇక్కడ ఒక్కతే ఉంటుందా? అసలు వాళ్ళ ఫ్యామిలీ ఏమైనట్టు? అసలు తను ఎలా ఏం ఆలోచిస్తుంది? ఆ పిల్ల నాకు పెద్ద ఫజిల్లాగా అయిపోయింది, ఏం అర్థం కావడం లేదు. లేదు, నేను ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతున్నాను. అదేంటో తెలుసుకుంటే ఈ అమ్మాయి గురించిన డీటెయిల్స్ అన్నీ నాకు తెలుస్తాయి. కానీ ఎలా అని ఆలోచిస్తూ తను కూడా తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుని సోఫాలో కూర్చొని తన్వినే గమనిస్తూ ఉంటాడు. నేహాకి కబుర్లు చెప్తూ నవ్వుతూ ఉంటుంది. నువ్వు పైకి నవ్వుతున్నా లోపల చాలా పెయిన్గా ఉందని నాకు అర్థమవుతుంది తన్వి, కానీ అదేంటో నాకు అర్థం కావడం లేదు అనుకుంటూ ఉంటాడు. తన్విని ఫుల్ నేమ్ ఏంటి అని అడుగుతుంది నేహ. నా ఫుల్ నేమ్తో నీకేం పని ఉంటుంది అని తన్వి నవ్వుతూ. అంటే నా ఫుల్ నేమ్ నేహ వర్మ కదా, అలా నీ నేమ్ ఏంటి అని అడుగుతుంది నేహ. నా నేమ్ తన్విని, అలాంటి పేర్లు ఏమీ లేవు అంటుంది తన్వి కొంచెం దిగులుగా మొహం పెట్టుకుని. ఎందుకు లేవు అని అడుగుతుంది నేహ. ఏమో లేవు, లేవంటే లేవంతే అంటుంది తన్వి లేని నవ్వు నవ్వుతూ. అదే ఎందుకు లేదు అంటుంది నేహ మళ్ళీ. అరే నిజంగా తెలీదు, అయినా నీకు నా నేమ్ నచ్చలేదా అని అడుగుతుంది తన్వి చిన్నగా నవ్వుతూ. నో బాగుంది, నాకు కూడా చాలా నచ్చింది అంటుంది నేహ కళ్ళు తిప్పుతూ. హో షెట్, అసలు నేను ఇది ఎలా మర్చిపోయాను? ఈ అమ్మాయి ఇక్కడ రియల్ నేమ్ని యూజ్ చేస్తుందని గ్యారంటీ లేదు కదా. అంటే ఇంతకుముందు వేరే నేమ్ ఏదో ఉండే ఉంటుంది, అందుకే నాకు సోషల్ మీడియాలో ఇంకా బయట ఎక్కడ ఎంక్వైరీ చేసినా తన గురించి ఏమీ తెలియలేదు. ఎస్, ఇదే అయి ఉంటుంది. ఆమె వెనకాల ఏదో పెద్ద విషయమే జరిగి ఉండుంటుంది, అందుకే తన గురించి ఎక్కడా కూడా బయట చెప్పడం లేదు. థ్యాంక్స్ నేహ బంగారం, నీ వల్ల డాడాకి కొత్త విషయం తెలిసింది. ఎంతైనా నువ్వు మీ డాడా పోలిక్ కదా, సో అలానే స్మార్ట్గా ఉంటావులే అనుకుంటూ తన ఫోన్ తీసుకుని రూమ్లోకి వెళ్తాడు. తన్వి మాత్రం ఒక పక్కన రిషి గురించి ఆలోచిస్తూ ఇంకో పక్కన మనోజ్ గురించి ఆలోచిస్తూ నేహాతో ఆడుతూ ఉంటుంది. నేహ కూడా తన్వికి కబుర్లు చెప్తూ ఉంటుంది. తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.